నమస్కారం అండి. నమస్కారం. విజయ్ దేవరకొండ రష్మిక మందనల పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఈ విషయం అనేది. మీరు ఎదురు చూస్తున్నారా ఏంటి, ఏం చెప్తారు ఈ విషయం గురించి? నేను ఎందుకు ఎదురు చూడాలి? ఫస్ట్ నేను ఎందుకు ఎదురు చూడాలి? నా ఇంట్లో పెళ్లి అయితేనే నేను ఎదురు చూడాలా? మరి అసలు ఎల్లుద్దా ఇలా ఖర్చులు, ఇప్పుడు పెరిగిన ఖర్చులు, ఇప్పుడు పెరిగిన బంగారానికి రేటు, ఇచ్చల విడిగా అన్నిటికి పెరిగినాయి. ఎట్టనా ఏందా సతమతం కావాలా? వాళ్ళ పెళ్లి అయితే మనకెందుకు సలుపు? నెక్స్ట్ అంటే ఈ మంత్ అంటే 2nd కో 4th కో పెళ్లి జరుగుతుంది అని చెప్పి మాట్లాడారు. అది కాస్త ఇప్పుడు 26 అని చెప్పి చెప్తున్నారు. అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇన్ని రోజులు ప్రేమించుకొని ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అనేది లేదు. ఈ మధ్యనే రష్మిక అనేది చెప్పింది కదా. ఇప్పుడు సోషల్ మీడియాకి చెప్పారా మేము పెళ్లి చేసుకుంటున్నాం, మీరు తప్పెట్లు కొట్టండి, బ్యాన్ మేళం పెట్టండి, మేము పెట్టుకోలేకపోతున్నాం అని చెప్పారా? సోషల్ మీడియా ప్రజలకు మీరే ముందు తప్పెట్లు కొట్టండి, మేము పెట్టుకోలేము, మా పెళ్లి గురించి మేము సమాజానికి ఇయ్యలేమని చెప్పి మీకు చెబితే ఇప్పుడు మీ సోషల్ మీడియా మొత్తం తప్పెట్టు కొడతారు అనమాట. సిగ్గుండాలి కొద్దిగానే సరే, దేనికైనా మాట్లాడతారు కదా. నిజమైతే మాట్లాడతాం, నిజంగా వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇంట్లో పెళ్లికి మన ఇంట్లో బ్యాన్ మేళం ఎందుకు, మన ఇంట్లో తప్పెట్లు ఎందుకు? ఇప్పుడు సెలబ్రిటీలు పెళ్లి అయితే వాళ్ళు పెడతారు కదా ముందు, అసలు కానీ వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకుని వాళ్ళ పెళ్లి వైభవంగా చూపిస్తారు కదా మీడియాని పెట్టి. అవుతుందా కాటలేదని కూడా తెలుసుకోకుండా ముందే సోషల్ మీడియా అందుకే తిడతారు, కేసులు పెట్టుకుంటారు. ఎందుకు ఈ బుద్ధిలేని పనులు చేసేది? దయచేసి మానుకోవాలా. నిజమైతే మాట్లాడాలా, నిజం కాకపోతే మాట్లాడొద్దు. ఎవరైనా సరే వాళ్ళిద్దరు ప్రేమ గురించి ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఫోటోలను బట్టి సోషల్ మీడియాలో గెస్ చేసి కనుక్కున్నదే తప్ప ఎక్కడ చెప్పలేదు. ఆవిడ ఈ మధ్యనే చెప్పారు. అంటే దాన్ని బట్టి పెళ్లి డేట్స్ ఏమన్నా? నా క్వశ్చన్ అసలు ఆమె ప్రేమిస్తే ప్రేమిస్తుంది, ఊకుంటే ఊకుంటది, ఆయన ఇష్టం ఆమె ఇష్టం. మీకెందుకు? మీకు దొల ఏమన్నా జల? వాళ్ళ సొంత విషయం. ఒకరికిద్దరికి ఇష్టం అయితే ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది వీళ్ళ ఫ్యామిలీ ఉంది. ఇష్టం అయితే వాళ్ళు ముందే అనౌన్స్మెంట్ చేస్తారు. చెప్పలేదంటే మీకెందుకు? మన రామచంద్ర కూడా అంతే తీసుకొచ్చారు, మాకు పాప మొహం చూపించలేదు, మాకు చెప్పలేదు, ఏం చెప్పాలని రూలా? నా క్వశ్చన్ అసలుకి. సెలబ్రిటీలు వాళ్ళ సొంత విషయాలు ఉండొద్దా? వాళ్ళు ప్రేమించుకోవద్దా? వాళ్ళు పెళ్లి చేసుకోవద్దా? ప్రేమించుకుంది కూడా చెప్పాలంట. ఏమిటికనట్ట? తప్పు కాదు. నెక్స్ట్ సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు చనిపోకముందే చనిపోతున్నారు. నిజంగా దండలేస్తారు, సాగకముందే దండలేస్తారు. వాళ్ళకి పెళ్లి చేసేది సోషల్ మీడియా, వాళ్ళు సాగపోయినా వాళ్ళకి దండలేసేది సోషల్ మీడియా. వాళ్ళింటో దగ్గినా సోషల్ మీడియా, పిచ్చినా సోషల్ మీడియా, పిల్లి సోరపోయినా కూడా వీళ్ళే ఫంక్షన్ చేసుకుంటారు. ఎందుకు? ఏం పుట్టింది మనుషులుగా మారరాదండి? మన ఇళ్ళలో బడ్జెట్ జరుగుతున్నాయి, మన కష్టాల గురించి కూడా ఆలోచించవచ్చు కదా. రాజశేఖర్ గోళీల ఫ్యాక్టరీ గురించి కూడా ఎక్కువ హవా అవుతుంది. రాజశేఖర్ గోళీలు ఇప్పుడు చిన్నప్పుడు అప్పుడెప్పుడో వచ్చినాయి గోళీలు ఆటలు, ఇప్పుడు ఇంకా గోళీలు తీసుకొచ్చారా? అన్ని అయిపోయి గోళీల ఫ్యాక్టరీలు అన్ని అయిపోయి గోళీల ఫ్యాక్టరీలో వస్తున్నాయి అన్న. గోళీలు ఆడుకుంటాయి తెచ్చుకొని గోళీల ఆటలు. నెక్స్ట్ ఎవరికి చేయొద్దని చెప్పాలా? ఇప్పుడు రష్మిక ఖాను పాపం విజయ్ దేవరకొండకి మీరిద్దరు ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా మీరు ఏసు వేసినా మా చెప్పాల్సిందే. చెప్పకపోతే మేము సోషల్ మీడియా దద్దరిలో తట్టు మొత్తుకుంటామని చెప్పాలా? అంతే కదా, మాకు సిగ్గు లేదు, మేమైతే ఊకోము. సోషల్ మీడియా కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మేము ఆట ఆడిస్తాం, ఆడుకుంటాం. మాకు కానీ దయచేసి మీరు చెప్పకపోతే మేము ఒప్పుకోము అని చెప్పాలా సెలబ్రిటీలకి? ఎందుకమ్మా వద్దు, దయచేసి వాళ్ళ మా నాన్న వదిలేయండి. ఏదన్నా ఉంటే వాళ్ళే అనౌన్స్మెంట్ చేస్తారు మీడియా వాళ్ళని మీరు పిలిచి, వాళ్ళే చేస్తారు. అప్పుడు తీసుకోవచ్చు. అందరు ఇష్టం ఉండాలి, హీరో అంటే ఇష్టం ఉండాలి, హీరోయిన్ అంటే ఇష్టం ఉండాలి. చూడండి, చూసి కన్నుల పండుగ చేసుకోండి. ఎందుకని ఆమె ఆడపిల్ల ఏనాడు మగపిల్లగాడేగా. న్యూస్ల కోసం ఫేమస్ కావటానికి అబద్ధాలు చెప్పి నేను ఒకటి చెబుతా, జీవిత సత్యం చెబుతా. ఒకటి, మనం కడుపాయ కట్టుకొని సంపాదించుకుంటే మన పిల్లలకైనా మనకైనా భవిష్యత్తు బాగుంటుంది. ముందు తరాలకి ఒకళ్ళ కడుపు కొట్టి మనం సంపాదిస్తే ఆ సంపాదన ఎప్పటికీ నిలబడదు. సోషల్ మీడియా కానీ ఎవరైనా సరే ఫేమస్ కావడానికి అబద్ధాలు సృష్టించొద్దు. ఒకళ్ళ మీద ఎవరైనా మనుషులేగా మన మీద సృష్టిస్తే మనకి ఎంత బాధ ఉంటుంది. అందుకని ఎదుటి వ్యక్తి మీద కూడా సృష్టించొద్దు. అది నిజమైన దాకా మాట్లాడొద్దు ఎవరైనా సరే. ఇది నేను కోరుకుంటున్నా, సోషల్ మీడియా వాళ్ళని కోరుకుంటున్నా. బూతులేండి అసభ్యంగా లేడీస్ గాని జెంట్స్ గాని అసభ్యమైన వీడియోలు చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. జీవితాలు ఎందుకు? ఆ జీవితాలు అనవసరం. కుక్కలు బతుకుతున్నారు, వాళ్ళు బతుకుతున్నారు. అనవసరమైన బ్రతుకులు అయ్యి దయచేసి మారాలని కోరుకుంటున్నాను నేను.